హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అంజుకి వాళ్ళ చెల్లి థాంక్స్ చెప్పడంతో మిగతా ఆనంద్, ఆకాష్ అమ్ముకి వెళ్లి చెబుతుంది. నాకు చెల్లి థాంక్స్ చెప్పిందని. వాళ్ళు కూడా వచ్చి ఏది అంటే అడుగుతారు. అప్పుడే మిస్సమ్మ అయితే నిద్రలేచి ఏమైంది? ఎందుకు నవ్వుతున్నారు? అని అడుగుతుంది. ఆనంద్, ఆకాష్, అమ్ము అయితే చెల్లి మాట్లాడిందంట అంజుతో. థాంక్స్ కూడా చెప్పిందంట అంటుంది. అక్కడికి అమరేంద్ర వస్తాడు. వచ్చి ఏమైంది అంజు అని అడిగితే, చెల్లి నాకు టెడ్డీ బేర్ ఇస్తే థాంక్స్ చెప్పింది డాడీ అని చెప్తుంది. మొన్న మీ మిస్సమ్మకు జాగ్రత్త చెప్పింది, ఇప్పుడు నీకు థాంక్స్ చెప్పిందా అని అడుగుతాడు. ఇంతలో అయితే మనోహరి రామ్మూర్తి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రామ్మూర్తి రాగానే అమరేంద్ర రండి మామయ్య కూర్చొని నిన్న జరిగిన దానికి క్షమాపణ చెప్తాడు. అరే అలాంటిది ఏం లేదు అల్లుడు గారు అంటారు. అక్కడికి వచ్చిన మనోహరి, ఎందుకు అంకుల్ ఆ ఇంట్లోనే ఆ ఊర్లోనే చెయ్యాలి అనుకుంటున్నారు శ్రీమంతం అని అడగా, రామ్మూర్తి అయితే అది అరుంధతి పుట్టిన ఇల్లమ్మ అందుకని అంటారు. అక్కడే ఉన్న రాతోడు మిస్ అమ్మ పిల్లలైతే ఒప్పుకోండి డాడీ వెళ్దాము అని అంటారు. వెంటనే రామ్మూర్తి అయితే ఈరోజు బయలుదేరి రేపు ఫంక్షన్ పూర్తి చేసుకుని వచ్చేద్దాం నెక్స్ట్ డే అని చెప్తాడు. సరే అని అమరేంద్ర ఒప్పుకుంటాడు. భాగ్య అయితే థ్యాంక్స్ అండి అని చెప్తూ ఉంటుంది. ఓన్లీ 2 డేస్ అని అమరేంద్ర అనడంతో, మరి డెలివరీ ఎక్కడ సార్? మన ఆర్మీ హాస్పిటల్లోనేనా అని అడుగుతాడు రాథోడ్. అవును, అక్కడ సేఫ్టీగా ఉంటుంది, డాక్టర్లు కూడా మనకు తెలుసు కాబట్టి అని అమరేంద్ర చెప్పడంతో మనోహరి అంతవరకు ఇది బతుకుంటే కదని మనసులో అనుకుంటూ